बात की कुकटपल्ली पुलिस में सैबराबाद और बालानगर एसओटी ने मुश्तरका कार्रवाई करते हुए मंशियात फरोशी में मुलव्विस 7 अफराद को गिरफ्तार कर लिया। कार्रवाई 2 जून को जयानगर के करीब अंजाम दी गई। गिरफ्तार अफराद के कब्जे से 820 ग्राम कोकीन बरामद हुई, जिसमें दीगर अशिया मिली हुई थी। ज़ब्तशुदा मंशियात की मालियत तकरीबन 1 करोड़ रुपये बताई गई है। पुलिस ने इस सिलसिले में मज़ीद तफ्तीश शुरू कर दी। ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురండి నేను అమ్మి పెడతాను చెప్పేసి ఇతను ప్లాన్ చేయడము. నేను వచ్చిన తర్వాత 29వ తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి, నిన్న మన పోలీసు కూడా అందరూ జూన్ 2 బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటి వాళ్ళు బాలానగర్ ఎస్ఓటి అండ్ మన కుకట్పల్లి పోలీస్ జాయింట్గా వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు దీని వర్త్ కూడా సుమారు ₹1 కోటి ఉంటుంది. ఇందులో కొకైన్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దాదాపు ₹1 కోటి వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కొకైన్ని పట్టుకోవడం జరిగింది, మిక్స్డ్ డ్రగ్. ఇందులో మనకి ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాళ్ళ అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్, అదేవిధంగా కుకట్పల్లి ఇన్స్పెక్టరు, ఎస్ఓటి ఇన్స్పెక్టరు, వాళ్ళ టీం ఎంటైర్ టీం అందరూ కూడా బాగా ఇలా కష్టపడడం జరిగింది. గత నుంచి మీరు చూస్తున్నారు ఎక్కడ మనకి ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్లో కానీ మన సైబరాబాద్లో అడుగు పెట్టాలంటే కూడా ఎస్ఓటి వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేయడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ టెక్నాలజీ కానీ చాలా ఎఫెక్టివ్గా వాడుకోవడము. దానివల్ల ఈ మధ్యకాలంలో మనకి కేసులు కూడా తగ్గినాయి. స్టేట్లో కూడా సపరేట్గా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడము, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇంటర్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం వల్ల మన కాడ తగ్గినప్పటికీ కూడా ఇంకా కూడా ఇలాంటివి వచ్చినా కూడా పట్టుకోవడానికి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఈ సాక్ష్యాధారాన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఏఆర్ కానిస్టేబుల్ తిరుపతి, అదేవిధంగా బెంగళూరులో కూడా 500 గ్రాములు ఒక అప్పన్న అనే వ్యక్తికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఈ సురేంద్ర పోయి అక్కడ ఇవ్వడము, అందులో కూడా ఈ అప్పన్నను కూడా పట్టుకోవడానికి బెంగళూరు ఒకటేమో తిరుపతి ఒకటేమో పంపించి వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందులో బాగా పనిచేసిన అందరికి కూడా మా సిపి సార్ ద్వారా రివార్డ్స్ పంపించి వీళ్ళు ప్రత్యేకంగా నేను అభినందించడం జరుగుతుంది.